ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరడం కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ఈ పింఛన్ల పంపిణీ కావచ్చు, కొత్త పింఛన్ల మంజూరు విషయంలో ప్రక్రియని సులభతరం అయితే చేసిందండి. ఇందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 1వ తేదీ సెలవు వస్తే దానికి ముందు రోజే 30 కావచ్చు, 31 కావచ్చు, ఒక రోజు ముందునే పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉండి చనిపోతే అతని భార్యకు గతంలో అయితే అతని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆమె ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని ఈ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి ఆ పెన్షన్ ని పొందడం కోసం చాలా సమయం అయితే పట్టేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే సులభతరం చేసిందండి. ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ నెలకు ఆ నెలే ఆ యొక్క పింఛన్ ని ఆ మహిళ పేరిట వితంతు పింఛన్ గా మార్చి మరుసటి నెలలోనే పింఛన్ వచ్చే విధంగా అయితే ఈ మేరకు చర్యలు అయితే చేపట్టింది. ఇందులో భాగంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా నవంబర్ 1వ తేదీనైతే ఆయన ఈ పింఛన్లకు సంబంధించి ఎవరైనా చనిపోతే ఆ పింఛన్ని మరుసటి నెలలో ఆ భార్యకు వచ్చే విధంగా స్పౌజ్ పెన్షన్ల కింద మార్పు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం ఎవరైతే నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మరణించినటువంటి వృద్ధాప్య పెన్షన్దారుల భార్యలకు ఈ పెన్షన్లను అయితే వితంతు పెన్షన్లుగా మార్చి మనకు ఈ జనవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ ఉంది కదా, దాన్ని డిసెంబర్ 31నే చేస్తూ ఉన్నారు. ఆ రోజున దాదాపు 5402 మంది వితంతువులకైతే ఈ స్పౌజ్ పెన్షన్లను అందివనుంది. అంటే వీరి భర్తలు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించారండి. వీరికి ఈ నవంబర్ నెలలోనే ఈ వృద్ధాప్య పెన్షన్ ని కాస్త ఈ భార్య పేరుతో వితంతు పెన్షన్ గా మార్చి ఈ జనవరి నెల పెన్షన్ లిస్టులో వీరి పేరైతే వచ్చేలా చేసింది. వీరందరూ కూడా ఒక్క నెల పెన్షన్ కూడా కోల్పోకుండా మనకు ఈ డిసెంబర్ 31వ తేదీనే జనవరి నెల పింఛన్ అయితే తీసుకోబోతూ ఉన్నారు. అలాగే ఈ పింఛన్ ఎవరైనా సరే 3 నెలల వరకు తీసుకోకుంటే 3 నెలల వరకు ఒకేసారి పింఛన్ తీసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చింది కదా. అందులో భాగంగా మనకు నవంబర్లోను ఈ డిసెంబర్ 1వ తేదీన పింఛన్ తీసుకున్నటువంటి దాదాపు 50,000 పైచిలుకు లబ్ధిదారులకు కూడా ఈ జనవరి నెల పింఛన్కు సంబంధించి కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 2 నెలల పింఛన్ అయితే విడుదల చేసింది. ఈ విధంగా ప్రతి నెల 45,000 మంది నుంచి 50,000 మంది వరకు వివిధ కారణాలతో ఒక నెలలో పింఛన్ తీసుకొని వారికైతే ఈ 3 నెలల విధానం అయితే లబ్ధి చేకూరుతూ ఉందండి. అలాగే భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి నెలలు గడిచి ఎప్పటికో గానీ ఆమె పేరుతో వితంతు పింఛన్ వచ్చేది కాదు. ప్రస్తుతం భర్త మరణిస్తే ఆ నెలలోనే ఈ యొక్క స్పౌజ్ పింఛన్ ని మహిళ పేరిటైతే ఇస్తూ ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్ల మంజూరుని అయితే సరళతరం చేసింది. ఈ విధంగా నవంబర్ నెలలో చనిపోయినటువంటి భర్తల పింఛన్ ని ఈ డిసెంబర్ నెలకు గాను దాదాపు 5,400 మందికి, గత 2-3 నెలలుగా పింఛన్లు తీసుకున్నటువంటి 50,000 మంది లబ్ధిదారులకైతే ఈ డిసెంబర్ 31వ తేదీన కొత్త పింఛన్లు అయితే అందుకోబోతున్నారండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.